గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల చాలామంది బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే కుమారి ఆంటీ మనందరికీ కూడా తెలుసు, పరిచయం అక్కర్లేనటువంటి పేరు. సో హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ చాలా ఫేమ్ అయ్యారు. యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, జనాలు కావచ్చు, ఆఖరికి పొలిటికల్ లీడర్స్, సీఎం కూడా రియాక్ట్ అయ్యేటువంటి ఒక వ్యక్తిగా కుమారి ఆంటీ పేరు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మారుమోగిపోయింది. స్టిల్ ఇప్పటికి కూడా తన బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు అండ్ చూస్తూ ఉన్నారు కూడా డైలీ. అండ్ తను చాలా తక్కువ ధరలకే మంచి టేస్టీ ఫుడ్ అమ్ముతుంది, క్వాలిటీ ఫుడ్ అమ్ముతుంది అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు ఇస్తూనే ఉంటారు జనాలు. సో ఆ రివ్యూ చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అరే మేము కూడా అక్కడికి వెళ్ళి తింటాము అని చెప్పేసి కూడా వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, అతి తక్కువ ధరలకే నాణ్యమైనటువంటి ఫుడ్ని కుమారి ఆంటీ అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే గ్యాస్ సిలిండర్ల కొరత అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఒక ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి సో అక్కడ నుంచి గ్యాస్ అనేది మనం ఎగుమతి చేసుకుంటాం కాబట్టి అండ్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ట్రావెల్లో ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో మాత్రం అండ్ అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా పూర్తిగా దెబ్బతినింది. ఇప్పుడైతే మేము ట్రాన్స్పోర్ట్ చేయలేము అనే విధంగా కూడా అక్కడి వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన దేశ ప్రజలందరూ కూడా ఈ గ్యాస్ నుంచి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ మరీ ముఖ్యంగా మన హైదరాబాద్లో చూసుకుంటే కొన్ని లక్షలాది మంది స్టూడెంట్స్ అందరూ కూడా హాస్టల్స్లో ఉంటూ ఉంటారు, పీజీ రూమ్స్లో ఉంటూ ఉంటారు. సో రకరకాల హోటల్స్ కావచ్చు, చిన్న బిజినెస్లు కావచ్చు, అన్నీ కూడా ఈ విధమైనటువంటి గ్యాస్ సిలిండర్ల పైన ఆధారపడి ఉంటాయి. సో మరి వాళ్ళకు 3 పూట్ల భోజనం పెట్టాలి, బిజినెస్ అని అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా వంటలు చేయాలి కాబట్టి సో ఈ క్రమంలోనే కుమారి ఆంటీ కూడా ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ తన గోడుని వెళ్ళపోసుకున్నారు. అంటే ఈ విధంగా గ్యాస్ సిలిండర్ కొరత వల్ల నాకు కూడా లాభాలు పక్కన పెడితే పూర్తిగా నష్టాలు వస్తున్నాయని చెప్పేసి. సో ఇప్పటి వరకు బయట చాలా మటుకు వెజిటేబుల్స్ రేట్స్ కావచ్చు, నాన్ వెజ్ రేట్స్ కావచ్చు, ప్రతి ఒక్క రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ కూడా నేను ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే జనాలు నన్ను ఆదుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను తక్కువ ధరకే ఏ మాత్రం కూడా ధరలు పెంచకుండా పాత ధరలకే నాణ్యమైనటువంటి ఫుడ్ని అయితే అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే నేను అందరికీ అలాంటి ఫుడ్ని అందించలేకపోతున్నాను. డైలీ కొన్ని రకరకాల ఉన్నటువంటి వంటలన్నీ కూడా వండేదాన్ని. బట్ ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల నేను కొన్ని వంటలే వండడం జరుగుతుంది అండ్ ఇక్కడ లాభాలు పక్కన పెడితే పూర్తిగా నష్టపోతున్నా నేను అనే విధంగా కూడా. అయినప్పటికీ కూడా నష్టపోయినా పర్వాలేదు, నన్ను నమ్ముకున్నటువంటి జనాల కోసం నేను ఖచ్చితంగా వంట చేస్తాను, అదే వాళ్ళకి అందిస్తూ ఉంటాననే విధంగా కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ప్రజెంట్ కుమారి ఆంటీ చెప్పినటువంటి ఆ ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది అండ్ దాంతోపాటు ఓన్లీ కుమారి ఆంటీ అని కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ సిలిండర్ల కొరత అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది కూడా వంట చేసుకోవడానికి గ్యాస్ పైనే ఆధారపడి ఉంటారు కాబట్టి సో మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మరీ ముఖ్యంగా ఇంట్లో అంటే ఇప్పుడు ఈ విధంగా బిజినెస్లు చేసుకునే వాళ్ళు గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యి పైన కూడా వండుకోవచ్చు. కాకపోతే వాళ్ళు రెంట్లకు ఉన్నటువంటి ఆ రూములు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే ఆ కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఒక ఓనర్స్ మాత్రం ససే మీద మేమైతే ఒప్పుకోము కట్టెల పొయ్యి మీద వంట అంటే అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఏం చేయని పరిస్థితిలో వాళ్ళు మాత్రం దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వం తొందరగా దీనికి ఏదో ఒక ఇనిషియేట్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా కుమారి ఆంటీ గారు కోరుకుంటున్నారు.